కూడా సేవ చేయాలి అనే ఆలోచన, లేకపోతే నేను చేస్తున్న సేవ ఇంకా ధీటుగా చేయాలి, ఇంకా అనేక మంది ఆత్మలను నేను ప్రభు యొద్దకు నడిపించాలి అనే ఆలోచన కూడా ఉన్నవారు ఉన్నారు ఇక్కడ. కాబట్టి అందరికీ దేవుడు నడిపింపు కావాలి. దేవుడు నడిపిస్తేనే సేవ చేస్తాం. అవునా కాదో చెప్పండి? దేవుడు నడిపిస్తేనే. మరి దేవుడు నడిపింపకుండా చెయ్యాలని మనసుంటే చేసేయచ్చా? చేసేయచ్చు. అది దేవునికి కూడా ఇష్టమైతే తర్వాత నిన్ను వాడుకోవటము ప్రారంభించవచ్చు. సేవ చేసే సేవకుణ్ణి మనం ఏ విధంగా కూడా తీర్చిపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి ఆ పంపే విధానము తన మనసుకి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కాబట్టి సేవ అనేది మాత్రం అది ఎవరి పని చెప్పండి? దేవుని పని. దాన్ని దేవుడే మన మీద పెట్టాలి, ఆ భారం. దాన్ని మోసే బరువుని, మోయగలిగిన శక్తిని కూడా ఆయనే మనకి ఇవ్వాలి అన్న జ్ఞాపం చేశారు. ప్రార్థన కూడుక పెడుతూ వచ్చినాము. ఆయా పట్టణాలకు తీసుకుని వెళ్ళారని మొన్న చెప్పారు, అంత ముందు కూడా చెప్పారు ఆయన. అవును, ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆయన కార్యము చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విదేశాలకు కూడా వెళ్ళి సువార్త అందించే సేవకులు ఉన్నారు. అంతేకాదు సంఘాలు కూడా అక్కడ పెట్టారు. ఇంకా స్థలాలు, సేవ లేని స్థలాల్లో, సంఘాలు లేని స్థలాల్లో, ఎరగని స్థలాల్లో సువార్త పని జరగాలి. కాబట్టి 3వ వచనంలో మీరు వెల్లుడి అన్నారు. మీరు వెల్లుడి అన్నారు. నేను సేవకు వచ్చిన దినాల్లో నాన్నగారు ఒక మాట చెప్పారు. ఇది ఏ మాట అనుకుంటున్నావు అన్నారు. నాకు క్రైస్తవ సమాజం, క్రైస్తవ సేవ ఏమీ తెలియదు. అయితే ఏ మాట ఏంటో నాకు తెలియదండి, మీరే చెప్పండి అని చాలా మాటలు అన్న తర్వాత ఆయన అన్నారు, ఇది ముళ్ళ బాట అన్నారు. అప్పుడు నాకు తెలియలేదు, ముళ్ళ బాట ఏంటో నాకు తెలియలేదు. ఆయన వెళ్ళమన్నప్పుడు వెళ్ళామనుకోండి, తర్వాత మనకి అర్థమవుతుంది. చూడండి ఏమన్నారు, చూడండి ఇక్కడ, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను పంపుతున్నాను. అంటే కుక్కలు పెట్టరంటే తోడేళ్ళు కంటే కుక్క కనీసం తోకలా ఊపి కర్రకుండా ఆపుతుంది. ఏం చేద్దంటే ఎన్నో కుక్కలను ఆపాము అలాగా. మేము ఎరగని ప్రాంతానికి వెళ్ళినప్పుడు మా వాతావరణం చూసి భయమంటూ ఇంటి దగ్గరికి ఎంతటో వచ్చేస్తే ఏదో విధంగా ఆపేవాడు. తోడేళ్ళు ఎలా ఉంటుంది, ఆపటానికి వీళ్ళే. తోడేళ్ళు ఏం చేస్తుంది, రక్తము త్రాగుతుంది. అది క్రూరమైన జంతువు. మనమేమో గొర్రె పిల్ల స్వభావము కలిగిన వారు. ఆ ప్రభు ఏమంటున్నాడు, మిమ్మల్ని నేను తోడేళ్ళు యొద్దకు పంపుతున్నాను. ఆయన కొంచెం కనికరంగా ఆలోచించాలి కదా. ఆ తోడేళ్ళుకున్న కూరలు మనకు లేవు, తోడేళ్ళుకున్న నైజం మనకు లేదు, తోడేళ్ళుకున్నటువంటి తార్పర్యం మనలో లేదు. మనం ఎవరమంటే గొర్రెలము. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పంపుతూ వచ్చుతున్నాడు. మరి అపోస్తులైన పౌలు 20వ అధ్యాయం అపోస్తుల కార్యం గ్రంథంలో 29-31 వచనములలో మందను గురించి జాగ్రత్త అన్నారు. ఎందుకన్నారు? మందలోనికి తోడేళ్లు వస్తారు. ఇక్కడ 2 మాటలు, 2 కోణాల్లో తోడేళ్లు దాడి ఉంది, జ్ఞాపం చేసుకోండి. ఫస్ట్ మనం సేవకు బయటికి వెళ్తే తోడేళ్ళ మధ్యకి వెళ్తున్నాం. అప్పుడు పాపులను అనేకులను తీసుకొచ్చి సంగమగా ఏర్పరుస్తున్నాం. మంద అవుతుంది. అప్పుడు ఈ మందలోనికి తోడేళ్లు అదే వస్తుందా రాదా చెప్పండి. మనం వెళ్ళినప్పుడు మన మీద దాడి చేసేది తోడేళ్లే. అలాగే ఆ తోడేళ్లు దాడిని తట్టుకుని సంఘాన్ని ఏర్పాటు చేసి మందగా ఉన్నప్పుడు మందలోనికి కూడా మరలా తోడేళ్లే వస్తాయి. జాగ్రత్త. నేను 3 సంవత్సరాల పాటు మీ మధ్యన సువార్త అందించాను.
నేను ఇక్కడే ఉండటానికి వీలు లేదు, నేను బయటికి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిన తర్వాత మీ మధ్యలోనికి తోడేళ్ళు వస్తాయి, మందని కనికరించావు. ఈ తోడేళ్ళు బాధ చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా ఈ తోడేళ్ళు సమస్యలో ఉన్నామా లేమో చెప్పండి. నేను ఎలా చెప్తాను, ఇష్టపడతారా మీరు? ఇష్టపడరు మరి చూడండి. ఈ తోడేళ్ళు అన్యజనుల రూపంలో రావచ్చు, ఆత్మీయుల రూపంలో రావచ్చు. ఏ రూపంలో ఎక్కువ నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? భాస్కరాన్న చెప్పేశారు, ఆత్మీయుల రూపంలో ఈ తోడేళ్ళు వచ్చి మందను చిన్న భిన్నము. ఎక్కడ చూసినా చిన్న భిన్నమైన సంఘాలు వస్తున్నాయి, కానీ నూతనంగా ఏర్పరచబడిన సంఘాలు రావటం లేదంటే తోడేళ్ళు. అది మందను కనికరించదు. మందను ఏం చేస్తుంది? చెదరగొడతాది. మందను చెదరగొడతాది. కాబట్టి మనం ఎలా పనిచేయాలి? దాసుడుగా ఉండి పనిచేయాలి. దాసుడుగా ఉండి పనిచేయాలి. నేను యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒక మాట. దాసుడుగా ఉండి పనిచేయాలి. కష్టం ఉంది, దాసుడుగా ఉండాలి. శ్రమ ఉండాలి, దాసుడుగా ఉండాలి. మందలోనికి గడిబిడి వస్తుంది, దాసుడుగా ఉండాలి. చదవమ్మా. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు ఆ ప్రభువుని హింసిస్తే మనల్ని కూడా ఆయన ముందే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట, మనము ఎలా సేవ చేయాలి? ఒక పక్కన తోడేళ్ళు, ఒక పక్కన యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే దాసుడుగా ఉండి మాత్రమే పని చేయాలంటే. మందెవరది? అది దాని కొరకు ప్రాణం పెట్టి, దాని కొరకు సమాధి చేయబడి తిరిగి లేచింది ఆయనే. కాబట్టి దేవుడు స్వరత్వం ఇచ్చు వనిన సంఘములో మనం జాగ్రత్తగా పనిచేయాలి. అపోస్తలులు 20వ అధ్యాయము 28వ వచనములో ఆ మాట మనకు తెలుస్తున్న మాటే. అయితే ఇందులో మనం చూస్తున్నాం, దాసుడుగా ఉండి సేవ చేయాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనము చూసినప్పుడు ఒక చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఆయన పక్షముగా శ్రమలో సేవ జరిగించాలి. నాకు తెలుసుండి అలాగా ఎవరు ఒప్పుకోవట్లేదు. సేవ చేస్తే ఎలా ఉండాలి? తెల్లబట్ట ఉండాలి. సేవ చేస్తే ఎలా ఉండాలి? మంచి మంచి కారు ఉండాలి. నాకు ఈ మధ్య కాలంలోనే ఒక మోటార్ బైక్ వచ్చింది. నేను సైకిల్ మీద ఎక్కువగా తిరిగాను. ఇక నా విషయం పక్కన పెట్టండి. 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇక్కడ ఏమని ఉందంటే, నియమింపబడిన వారమై సేవ చేయాలి. ఈ మాటలన్నీ మీకు తెలుసు, తెలియంది ఏమీ లేదు. మనంగా నియమించేసుకుని సేవకు వచ్చేసినటువంటి వారంగా కొంతమంది ఉన్నాం. మనుషుల ద్వారా నియమింపబడిన వారుగా కొంతమంది ఉన్నాం. ఏదేమైనా సేవ చేయాలి. సేవ ఎవరిది? దేవునిది. ఆలోచించండి. నియమింపబడకుండా సేవ చేసినప్పుడు ఒక ప్రశ్న తన మీదకి వచ్చినప్పుడు ఆ సేవకుడు ఒకవేళ పరీక్షించుకుంటే దేవుడు నియమించే అవకాశము ఉన్నది. ఎబ్రీ పత్రిక మనందరికీ తెలుసు, 11వ అధ్యాయము 24వ వచనములో మోషే ఏమని సమర్పించుకున్నాడు? అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. అలా ఎంచుకున్న తోడనే ఒక ఎబ్రీడిని ఒక ఐగుప్తీయుడు కొడుతుంటుండగా అక్కడ ఏం చేశాడు? ఒక హత్య చేశాడు. తర్వాత ఇద్దరు సహోదరులు కొట్లాడుతుంటుండగా మధ్యకు వెళ్ళాడు. అందులో ఒక సహోదరుడు ఏమన్నాడు? నిర్గమాకాండంలో ప్రశ్న ఎదురయ్యింది. ముందుగా ఐగుప్తులో ఉన్న బానిసలుగా ఉన్న మా ప్రజలని రక్షించాలనుకుని వచ్చేసాడు. తన సొంత నిర్ణయంతో వచ్చేసాడు. ఇప్పుడు మోషేకు ఎదురొచ్చిన వెంటనే అలా కాదని ఎదిరించి ఈ సహోదరుని కొట్టాడా, తిట్టాడా?
చెప్పండి. ఐగుప్తిని చంపినట్టుగా, ఇసుకలో కప్పెట్టేసినట్టుగా, ఇప్పుడు సహోదరులను ఎదిరించినట్లుగా లేదు, ఒక్కసారిగా ఎనదిరిగినట్టుగా కనబడింది. వెంటనే అతడు మోషే ఏమయ్యాడండి? సకల విద్యలను అభ్యాసించిన వాడు, తెలివైన వాడు, యుద్ధములో ఆడిదేరిన వాడు, యుద్ధ సైన్యాన్ని నడిపించిన వాడు, రారాజు కుమారుడు లేక రాణి కుమారుడు, గొప్ప యోగ్యత కలిగిన వాడు ఇప్పుడు ఇటు అంతఃపురానికి వెళ్ళలేదు, ఇటు ఈ సహోదరుల మధ్యన లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ఇప్పుడు మోషే మిద్యాన్ అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఎంతకాలం మౌనంగా ఉన్నాడండి? అది ఈరోజు సేవకులుగా మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఒకవేళ మనము మన మనసును బట్టి కానీ ఏదో ఒక చిన్న పేరేపిని బట్టి కానీ సేవకు వచ్చేస్తే, ఒకవేళ ప్రశ్న ఎదురొస్తే వెనక్కి వెళ్ళిపోవటం బెటర్. మోషే వెనక్కి వెళ్ళిపోయాడు. 40 ఏళ్ళు నాలుగు కూడా తిరగని స్థితికి అయిపోయిందంట. అంతే కదండి. చిన్నప్పుడు ఉర్దూ నేర్చుకున్నాను, ఇప్పుడు ఉర్దూయే రావట్లేదు. గత దినాల్లో హిందీ కొద్ది నేర్చుకున్నాను, అది రావట్లేదు. ఎందుకంటే మనందరం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి. నేను మోషేని జ్ఞాపకం చేసుకున్నాను. మోషే అన్నకి అలాగే అయిపోయిందిలే, మనకేంటిలే అనుకున్నాను. ఎవరైనా మాట్లాడుతూ అర్థమవుతుంది కానీ తిరిగి చెప్పలేను. ఓకే, మోషే పరిస్థితి కూడా ఎలా ఉంది ఇప్పుడు? అలాగే అయిపోయింది. అలాంటి సమయంలో మనకు తెలుసు, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఆయన సేవకు పిలిచాడు. 10వ వచనం చదవండి ఒకళ్ళు. 10వ వచనం చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయము 10వ వచనం. కాగా రమ్ము రమ్ము నేను ఫరో యొద్దకు పంపెదను, నేను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ఇక్కడ చూడండి, మత్తయి శుభవార్తలో యేసు ప్రభువేమో తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను వెళ్ళండి అన్నాడు కదండి. మోషేను ఏర్పరచుకున్న తర్వాత ఫరో యొద్దకు. తోడేళ్ళకి మోషేకి అన్న తక్కువ గుణాలు ఉన్నాయా? తోడేళ్ళకి ఫరోకి తక్కువ గుణాలు ఏమీను లేవు అసలు. ఈ తోడేళ్ళు స్వభావంలో ఫరో కూడా అదే స్వభావము ఉంది. ఒక్కటే 10 అబ్జితాలు చేసినా కూడా కఠినపరచబడ్డాడు. చివరికి ఆ సముద్రములోనికి వచ్చేటప్పుడు కూడా కఠినమైన మనసుతోటే వచ్చాడు. అలాంటి ఫరో యొద్దకు మోషేను పంపినంటేనే వెళ్ళిపోతానన్నాడు. ఇప్పుడు చాలా రిక్వెస్ట్ చేశాడు, నేను వెళ్ళనండి, ఎవరైనా పంపండి అన్నాడు. దేవుడు పంపితే గొప్ప అద్భుతమే జరుగుతుంది. ఆ పిలుపు అవునో కాదని పరీక్షించుకున్నాడు. నేను ఒకప్పుడు ఇలాగనే వెళ్ళాను, సహోదరుల చేత నిందించబడటానికి వచ్చాను, ఇప్పుడు ఈయన వెళ్ళమంటున్నాడు అని మరలా నిదానంగానే దేవుని దగ్గర అడుగుతూ మొదలుపెట్టి, అసలు అక్కడికి వెళ్తే నువ్వెవరు అంటారు, నేనేం చెప్పనాయి బాబు అన్నాడు. నేను ఉన్నవాడును అనువాడును, నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పి మోషేను పంపినట్లుగా మనం చూస్తున్నామండి. మోషేను దేవుడు పంపాడు కాబట్టి ఐగుప్తు చెర నుండి ఏమండి ఎన్ని లక్షల మంది ఉండుంటారండి? మనం ఊహించుకుంటే 20 పైనే ఉండుంటారు. ఒక అన్న అన్నారు, బాగా లెక్కలు కట్టి 30 లక్షలు అన్నారు. అవును, ఉండొచ్చు కదండి. ఒక్కరినా ఇద్దరునా? ఈ రోజున 10 మందిని నడిపించలేకపోతున్నాం, 50 మందిని నడిపించలేకపోతున్నాం. మోషే గొప్ప నాయకుడుగా దేవుని చేత పంపబడి వాడబడినాడు. ఈరోజు మనం కూడా అలాగ ఉండాలి. దేవుని చేత పంపబడాల, దేవుని చేత నియమింపబడాల, దేవుని యొక్క సేవలో ఆయన పక్షముగా శ్రమ పడాల, మనము దాసుడుగా ఉండి శ్రమ పడాల. మోషేలాగా తొందరపడకూడదు. మోషేలాగా దేవుని చేత నియమింపబడిన తరువాత మనము సేవ చేయాల. మనము సంఖ్యాకాండం 12వ అధ్యాయము ఈ 8వ వచనం మనందరికీ తెలుసు. అందులో మోషేను గురించి దేవుడిచ్చిన సాక్ష్యం. ఏం సాక్ష్యం? సాత్వికుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన. ఇప్పుడు మనం కూడా ఎలాగ సేవ చేయాలా? నమ్మకంగా ఉండాలి. ఆయన ఎదుటికి వెళ్ళి బలా నమ్మకమైన దాసుడా అని అనిపించుకోవాలి.
92వ సంవత్సరానికి పూర్వం ఒక అక్షరం రాదు నాకు. గొంతు నుండి భీమవరం వెళ్తానికి, భీమవరం నుండి గొంతు రావటానికి ఆ భీమవరం అనే బస్ పేరు కూడా తిరగదు. 92కి ముందు స్తోత్ర పూజలు ఒకరికి నేను మందు పోసి వారి దగ్గర కూర్చొని వారు పలికే మంత్రాలని చదువుకుని నానా రకాల పూజలు చేశాను. అది 4 ఏళ్ళ పాటు. 92 నవంబర్ 18వ తారీఖు రాత్రి సమయంలో పద్మం అనేది వేసి పూజలు చేస్తున్న సమయంలో ఆ దుష్టశక్తులు నా మీద పడినప్పుడు నాకు ఎలాంటి చదువు లేదు, ఎలాంటి అక్షర జ్ఞానం లేదు. కానీ అమ్మ 73వ సంవత్సరంలో అమ్మ దగ్గరికి వచ్చి ఒక అమ్మ సువార్త చెప్పెళ్ళింది. అప్పటి నుండి ఆమె పూజలు మాని ప్రార్థన చేసుకుంటూ మొదలుపెట్టింది. నేను చాలాసార్లు మీరేమనుకోకండి, మరి అమ్మని ఇలా తిట్టేవాడిని, మాలదానం అయిపోయావా అని. మాకు నీసు మాసాలు తింటాం అలవాట్లేదు, కాపులమే కానీ ఎప్పుడు నీసు మాసాలు మేము ఎరగం, నిష్టగా ఉండేవాళ్ళం. 92 సంవత్సరం 18వ తారీఖున అమ్మ చెప్పిన మంత్రం జ్ఞాపకం వచ్చింది. అదే మంత్రం ఏంటి తెలుసా అండి? యేసు రక్తమే. ఎప్పుడైతే యేసు ప్రభా ఈ దెయ్యాలను చంపేస్తానే అన్నానో దేవుడు నన్ను కాపాడాడు. అది పెద్ద విషయం. అసలు అన్న ఎలీషాను బ్రతికాడంటే ఆ దేవుని కృప, నేను బ్రతికానంటే దేవుని కృప. నాకు గురువు గారు నేర్పిన మంత్రం విద్యలో నీకు జరిగే విషయాల్లో 2, 3 ఉంటాయి. ఒకటి ఏంటంటే ముందు కళ్ళు పోతాయి, లేకపోతే నోరు పోతుంది, లేకపోతే నువ్వే పోతావు. ఒకవేళ కళ్ళు నువ్వు పోకపోతే నీ కుటుంబం పాడైపోద్ది. అలాగైతే నేర్పిస్తాను, లేకపోతే నీకు నేర్పించను. నీకు అలాంటి శిక్ష పడుతుంది. వస్తావా అన్నాడు. తాగిన మైకంలో వస్తానన్నాను. 3 చంపాలన్న మైకంలో వస్తానన్నాను. అలాగ నేర్చుకున్నాను. దేవుడు 92 ఆ సమయంలో నన్ను దర్శించినప్పుడు ఆ రాత్రి ఒక్కసారిగా చెమటలు పట్టి ఊహించలేనటువంటి విపత్తు నుండి బయటకు వచ్చి ధైర్యం మీద, అప్పటి వరకు మా నాన్నగారు ఏ పుస్తకాలు చదువుకునేవాడు, అప్పుడే బైబిల్ చదువుకున్నాడు అనమాట. 73లో ఇచ్చిన బైబిల్ అంతకు ముందు రాత్రి తీసాడంట ఆయన. ఆ ఇంట్లో ఉన్న బైబిల్ ఎప్పుడు కూడా ముట్టుకోలేదు. మీరు బైబిల్ ఎలా పెట్టారో ఫస్ట్ నాకు తెలియదు, కానీ మా ఇంట్లో బైబిల్ మాత్రం పసుపు గుడ్డను కట్టి పైన ఎలా తీసాం. ఆయన అంతకు ముందు రాత్రి దాన్ని తీసుకుని పెట్టుకున్నాడు. నేను కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ. నా ఎదుటిన్న బలను కూడా తన్నాను నా పూజా కార్యక్రమాల్లోనూ. ఈ బల మీద నుంచి కింద పడిపోయిన బైబిల్ తీసి పై పేజీలో తిప్పాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. నగ్నంగా ఉన్నాను, అనేక రకాలమైన ఉన్నాయి, కిక్కులో ఉన్నాను. కానీ వెంటనే ఒక అరగంట అన్నీ సేవ్ చేసుకుని స్నానం చేసేసి బట్టలు వేసుకుని ఆ రాత్రి 3:30కి ఎవ్వరికి తెలదు, అసలు ఎవ్వరికి తెలదన్నమాట. ఎవ్వరూ తెలదు, నరులన్నీ ఎవరికి తెలదు. ఆ స్వాట్లు ఎవడం చూస్తే సత్తాడు కూడా మమ్మల్ని. అలాంటి సమయంలో మళ్ళా బైబిల్ చదువుతుంటుండగా ఆయన ప్రతి వచనం పలికిస్తున్నాడు. ఆదిమ ఇబ్రీ భాషలోంచి తర్జుమా చేయబడింది. అసలు నాకు ఈ భాషే రాదు, కానీ ఎందుకు వచ్చేస్తుందో తెలియదు. ఆయనకి స్తోత్రం కలుగునుగా. నాకు చదివిచ్చినాడు. ఆయన గురించి ఈరోజు అనేక ప్రాంతాలకి వెళ్ళి సువార్త చెప్పే కృప ఇచ్చినాడు. సంఘాలు కట్టాము, సేవ చేస్తూ ఉన్నాము. నా వెర్షన్ నేనే రాసుకుంటున్నాను, నా తెలుగు నేనే చదువుకోగలుగుతున్నాను. బైబిల్ కాలేజీకి వెళ్తుంటాను, ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగులాగా అర్థమవుతుంది. ఇది ఆయన ఇచ్చిన కృపా భాగ్యము. ఆయనకు మహిమ కలుగునుగాక. ఇక నేను చివరిగా మీ అందరికీ ఒక మాట చెప్తాను. మనం చదివిన వచ్చిన భాగాల్లోంచి మతోన్మాదం ఉన్నదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఎక్కడికెక్కడికి పంపాడు? తోడేళ్ల మధ్యకు. తోడేళ్ళు ఏం చేస్తాయి? రైట్. మీ అందరికి బైబిల్ తెలుసు కాబట్టి మీ మనసుకి నేను ఇది చెప్తాను. మొట్టమొదటిగా మతోన్మాదమైన హత్య ఎక్కడ జరిగింది? అవును, అర్థమైందండి. మొట్టమొదటిగా మతోన్మాది కయ్యను. గుర్తుపెట్టుకోండి. భక్తుడైన హేబేలును మీద పడి చంపేశాడు. ఇప్పుడు మతోన్మాదం ఉంది కదా, మరి దీనికి ఎప్పుడు అంతమవుద్ది చెప్పండి? మందిరాలు ఎప్పుడు కూల్చడం మానేస్తారు?
భక్తుల్ని ఎప్పుడు చంపడం మానేస్తారు? ప్రభు రాకడా వచ్చే వరకు అంతే, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి మొదటి నోహో కాలంలో జరిగిందా లేదా అంటే జరిగింది. జరిగింది జరిగిందా లేదా? జరిగింది పాటలు పాడారా లేదా? ప్రసంగాలు చేశారా లేదా? చేశారు. ఇక సబ్జెక్ట్ అది పెద్దది, మీరు ఊహించుకుంటే మీకు అర్థమైపోద్దని మీకు ఇచ్చేస్తున్నాను. ఆ కాలంలో ఉన్న తిరుగుబాటు ఈ కాలంలోనూ కూడా అదే తిరుగుబాటు ఉంది. ఆ కాలంలో సోషల్ మీడియా లేదు, కానీ మనుషుల ప్రసారం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో స్పీడ్గా జరుగుతుంది. సాతానికి సమయం తక్కువని బాగుగా పనిచేస్తున్నారు. అర్థమైందండి? మరి అప్పుడు మతోన్మాదం ఎలా ఎదుర్కొనబడింది? భక్తులు ఎలా ఎదుర్కొన్నారు? రైట్. 4:10 నీ తమ్ముని రక్తము భూమిలో నుండి నాకు అంతే. 6:10 ప్రకటన గ్రంథంలో పరిశుద్ధులు ఏం చేస్తున్నారు? నాదా నాదా మా రక్తము నిమిత్తం భూమి నివాసుల మీదకి ప్రతిదండన చేయక ఎంతకాలం ఉంటామని వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మతోన్మాదాన్ని ఎదుర్కొనే ఆయుధము మనలో ప్రార్థన. ప్రార్థన ద్వారానే మనము ఈ సంఘటనలన్నీ ఎదుర్కోగలం. దేవుడు ఈ వాక్య తలంపులు మన వినికుడులు దీవించును గాక. ఆమె